మాటను ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘస్థులు అనగా విశ్వాసులతో పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు వారితో చెప్పాడు, ఈనాడు మనతో ప్రభు తన వాక్యం ద్వారా పంచుకుంటూ ఉన్నాడు. ఆ మాటను ఒకసారి మనము చూద్దాం. చూడండి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు 10వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతులను మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది ఆశీర్వాదపు వచనంలోని పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. నాయకు చూడండి. స్తోత్రం, హల్లెలూయా. సంతోషం చెప్తాం, హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని గమనించి చూస్తే, చూడండి ఆయన మాటలలో ఎలాంటి విషయాలు మనం చూస్తున్నామంటే, బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడుచున్నాను అని ప్రారంభిస్తూ ఆయన అంటాడు, నేను చెప్పు సంగతులను మీరు ఆలోచించుడి. ఏంటిదంట? ఆలోచించండి. ఎవరితో చెప్తున్నాడు? ఆనాడు అదే వాక్యము అక్కడున్న ప్రజలతో మాట్లాడినట్లుగా, ఆ సంఘస్థులతో మాట్లాడినట్లుగా ఈరోజు అదే వాక్యం. ఎందుకంటే వాక్యము ఆది అంతము, వాక్యానికి మొదలు లేదు, చివర లేదు. అప్పుడున్న వాక్యమే ఇప్పుడు కూడా నీతో, నాతో, మనతో అదే వాక్యము ఏమని తెలియజేస్తున్నారు. దైవజనులో ఉండి ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్న విషయాన్ని గమనించొస్తుంటే, బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను అని చెప్తూ, మీరే ఆలోచించుకొనుడి నేను చెప్పే సంగతులు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరే ఆలోచించుకొనుడి. ఒకరి గురించి నువ్వు ఆలోచించటం కాదు, నీ గురించి నీవే ఆలోచించుకో. ఏం ఆలోచించుకోవాలా? నేను తినే రొట్టె ఏంటిది? నేను త్రాగే ఆ రక్తము ఎవరిది? వాక్యం ఏమని చెలవిస్తుంది? రొట్టె ఒకటైనప్పుడు మనమందరం కూడా ఒకటే ఉన్నామా లేదా అని ఆలోచించుకొనుడి. ప్రియులారా, బాగా గమనించండి ఈ మాటలు. అంటే ప్రభు వల్ల ఎలా తీసుకోవాలో అనే ఆలోచన లేకపోతే చాలా నష్టాలు జరుగుతాయి. ఈరోజు దేవుడు నీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవే ఆలోచించుకో. స్తోత్రం. ఏం ఆలోచించుకోవాలా? యేసయ్య పరిశుద్ధుడు.
ఆయన శరీరం పరిశుద్ధమైన శరీరం. ఆయన రక్తము పవిత్రమైనది, నిర్దోషమైన రక్తం అది. ఆ నిర్దోషమైన యేసయ్య రక్తము, పవిత్రమైన రక్తం, పవిత్రమైన శరీరము నేను పుచ్చుకోవటానికి, ఆ శరీరం తిని త్రాగటానికి, నాలో నేను దాన్ని తినటానికి త్రాగటానికి తగిన రీతిగా నేను జీవిస్తున్నానా లేదా, బ్రతుకుతున్నానా, బ్రతకడం లేదా, ఆ భక్తి జీవితం నేను చేస్తున్నానా లేదా, ఆ విధానంలో నేను ఉన్నానా లేదని ఆలోచించుకోవాలి. ఎవరు ఆలోచించుకోవాలా? ఎవరు ఆలోచించుకోవాలా? ఎవరు ఆలోచించుకోవాలా? ఏమంటున్నాడు దైవజనుడైన పౌలు గారు? మీరే ఆలోచించుకొనుడి, మీరే ఆలోచించుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన లేక ప్రభు బల్ల తీసుకొని అగసాట్లు పాలైపోతున్నారు. ప్రభు యొక్క శరీరం గురించి లేక ఈ దేవుని గురించి సరైన అవగాహన, ఆలోచన లేక, ఒక మాటతో చెప్పాలంటే నీ జీవితంలో నీకు నీవే భక్తి అనే వేషం వేసుకొని నేను బాగానే ఉన్నాను, ఏం పర్వాలేదు అని అనుకుంటూ ఉంటున్నావు తప్ప, అరే నేను చేస్తుంది ఏంది, చేయకూడదు ఏంది, దేవుడు ఎలా ఉండమన్నాడు, ఎలా ఉండకూడదు అంటున్నాడు, ఎలా జీవించమన్నాడు, ఎలా జీవించకూడదు అని ఆలోచించుకోవాలంట. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజు ఈ ఆలోచనతో మనం బ్రతకాలండి. స్తోత్రం. చూద్దాం అందరూ సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూశారు కొంతమంది, అక్కడే అంటాడు దైవజనుడు పౌలు గారు, ఏమంటున్నాడు? ఇంకా మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది, దీవించే ఆశీర్వాదం యొక్క పాత్రలోనిది త్రాగుతూ ఉన్నాము. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. మనమందరం ఆ ఒక్క రొట్టెలోనే పాలు పుచ్చుకుంటూ ఉన్నాం. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. నా ఇప్పుడు మరలా ఆ మాట ఎందుకు చదివించాను మీకు తెలియజేస్తాను. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం అనే రొట్టె ఒకటే రెండా? ఒకటే. ఈ రొట్టె తింటున్నాం మనం. ఏమై కావాలి? మనం అందరమే ఒకటే కావాలి, అవును కదా? అంటే ఒకటే అంటే క్రీస్తులోనికి వచ్చాం మనం, యేసుక్రీస్తులోనికి వచ్చాం. స్తోత్రం. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత పక్క వాళ్ళ మీద మళ్ళీ ద్వేషం ఉంటుందా? పగ ఉంటుందా? పోట్లాట్లు ఆడతారా? తగాదులు పెట్టుకుంటారా? యేసయ్య లేదు. ఆయన శరీరంలో పోట్లాట్లు తగాదులు ఆయనకు లేదు. ఆయన శరీరం ఎలాంటిదో చెప్తాను నేనండి. ఆలోచించుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా. ఈరోజు అదే వాక్యం మన దగ్గర కూడా వస్తుంది. పిలాతుకి, హేరోదికి ఒకళ్ళకంటే ఒకళ్ళకి పడదో. ఈయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఈయనకు పడదు. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చాడో వాళ్ళిద్దరూ రాజీ పడి సమాధాన పడ్డారండి. చప్పడకూడదాం గట్టిగా. ఆలోచించుకో. ఏంటిది? శత్రువుల్ని కలిపిన
శరీరము, మరి నేను కూడా భుజిస్తున్నాను కదా, మరి నాకు శత్రువులు ఎక్కడున్నారు? ఆలోచించుకో. యేసుక్రీస్తు ఎలాంటి మాటలు మాట్లాడాడు? ఆయన మీరు నాశనం కావాలి అని దుమ్మెత్తి పోసే వ్యక్తి కాదు ఆయన. కొట్టినా తిట్టినా క్షమించి ప్రేమించే మనసు కలిగిన వాడు యేసయ్య శరీరం, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ శరీరం తింటున్నావు కదా, ఆ శరీరం తినేటప్పుడు అది ఆలోచించాలి. యేసుక్రీస్తు ఎలాంటి విధానంలో ఉన్నాడు, ఎలాగున్నాడు, ఎలాంటిది ఆయన శరీరము, ఆయన ఎలాంటి వాడని ఆలోచించకుండా నువ్వు తింటే నష్టపోతావు. ఆలోచించి తినాలా, భుజించాలి. స్తోత్రం, స్తోత్రం. ఏం ఆలోచించాలా? ఇదే శరీరమైన యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకము వెళ్ళి తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ఆయన కొరకు నేను బ్రతకాలి, ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వర్తమానం ఏంటంటే ఆలోచించుడి, ఆలోచించుడి. నువ్వు ఎలాగా చేస్తున్నావు, ఎలాంటి భక్తి జీవితం చేస్తున్నావు, ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు, ఎలాంటి విశ్వాస జీవితం చేస్తున్నావు, ఎలాంటి పరిశుద్ధతలో ఉన్నావు, పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి రావడానికి ఇష్టపడుతున్నావా, పరిశుద్ధతలో నుంచి అపవిత్రతలోనికి దిగజారిపోయే రీతిగా ఉన్నావో లేవో ఆలోచించుకో. శరీర కోరికలను తీర్చుకోవటానికి ఆలోచిస్తున్నావు. ఈ భూమి మీద ఏదైనా నేను ఎలాగైనా కానీ అందరికంటే బాగుండాలన్నట్లుగా ఆలోచిస్తున్నావు. కానీ నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి ఈ శరీరం, నీ ఆత్మని, ఈ ప్రాణాన్ని ఇచ్చిన దేవునికి నేను ఎలాంటి జీవితం జీవించాలన్న ఆలోచిస్తున్నావా? చెప్తాను కొన్ని విషయాలు, 3 విషయాలు చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. ఆలోచించిన వాళ్ళ గురించి కొద్దిగా చెప్పి నేను 3 విషయాలు చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు దానికి ముందు వెళ్ళకదలికి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. చూద్దాం, అందరం సంతోషంగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 10:21 వచనంలో కూడా ఏమని అంటున్నాడు చూడండి ఒకసారి. పౌలు గారు ఏమంటున్నారు? వీళ్ళంతా దీనిలో ఏది యేసుక్రీస్తు శరీరం అనే ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం అనే ఆయన శరీర రక్తాన్ని తిని త్రాగేవాళ్ళు మళ్ళా ఏం చేస్తున్నారు? మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను. ఇప్పుడు నా వైపు చూడండి. ఆలోచించేవాళ్ళు ప్రభు యొక్క పాత్రలోని తాగి దయ్యాల పాత్రలోని తాగరు. ఆలోచన లేని వాళ్ళు ప్రభు పాత్రలోని తాగుతారు, దయ్యాల పాత్రలోని కూడా తాగుతారు. ఆ సిస్టర్ గారు లేకుండా పో, బయటకు పోమ్మా, బయటకు పోయి కశాపు ఆగిరా, పో బయటకు పో, బయటకు పోమ్మా. ఏమనుకోబాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట ఏనండి, పమ్మానంగా లెగిసిపోవాలి. భయం ఉండాలి కదా కాస్త. మిమ్మల్ని ప్రేమించే నేను ఏదైనా కానీ చెప్పేది, ప్రేమ లేకుండా చెప్పను. కుమారుని ప్రేమించి తండ్రి ఏం చేస్తాడు? ప్రేమ ఉంది కనుకనే గద్దింపు. ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎనబూసినట్టు పూసేది, ఏం పర్లేదులే, ఏం పర్లేదు అంటారని. చివరికి వాళ్ళని అగాధంలో దొక్కేస్తారు. వాళ్ళు ప్రేమ ఉన్న తండ్రి ఏం చేస్తాడు? బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు చూడు, నా చదువు నాన్న
చదవండి. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఒకవేళ నువ్వు అలా తీసుకున్నావు అనుకో, ఏమైందంట? ప్రభువుకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా అంట. ఏంటిది? ఆయన కంటే మనము బలవంతులమా? ఇప్పుడు నాకు చూడండి, అందరూ సార్ చూడండి, స్తోత్రం అని ఎరిగి ఆలోచించాలి. మనం ఎవరు బలవంతులమే? దేవుడు బలవంతుడే, మనం బలవంతులమే? మాట చెప్తాను నేను, జాగ్రత్తగానండి. మరణము వస్తుందంటే భయపడే వాళ్ళు ఉన్నారా లేరా? చెప్పాలి కొద్దిగా. అయ్యా కొద్దిగా తారుమారయ్యి ఇదైపోయి ఎక్కడో కొద్దిగా మాట మాట్లాడితే ఇంకనేమన్నా అయిపోతుందని గడగడలాగడి హాస్పిటల్ తీసుకెళ్ళి నీటి తీసుకెళ్ళామని భయపడిపోతాం మనం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణము కంటే బలవంతుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? మరణాన్ని జయించి మరణపు ముళ్ళను విరిచివేసిన దేవుడు ఆయన. మరి అప్పుడు ఏం చేయాలి? మనము ఏం చేయాలా? ఆయన బలవంతుడు కనుక మనం ఎవరమే? గడ్డి పరక లాంటి వాళ్ళం, నీటి బుడక లాంటి వాళ్ళం. కనుక దేవుడు బ్రతకనిస్తే బ్రతుకుతాము. దేవుడు కృప చూపితే కృపలో నిలిచి ఉంటాం. దాని కొరకు మనం దేవుని సన్నిధానంలో సాగటానికి ఒక దైవ సంబంధమైన ఆలోచన చేసుకోవాలి. మనం ఆలోచించాలి. ఈరోజు ఉదయకాలం లేచి సాయంత్రం పండుకునేంత వరకు నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. ఇందులో దేవునికి సంబంధించిన, దేవుని పరలోక రాజ్యానికి సంబంధించిన ఆలోచన విధానం నీలో ఉన్నదా? అలా ఉండగలిగితే ప్రభు యొక్క శరీరం గురించి, బల్ల గురించి, ఆయన రక్తాన్ని గురించి నీవు దైవికంగా ఆలోచించి ప్రభు బల్లలో పాల్పొంపులు పొందుతావు. ఆలోచించలేదనుకో పాల్పొంపులు పొందవు. సరి చేసుకుంటావు. ప్రజలో ఏదోలేండి వాళ్ళు ఇద్దరు రొట్టె. నేను ఈరోజు ఒక పాస్టర్ గారు మాట్లాడారు నాకు. నేను అన్నాను, ఉపవాస ప్రార్థనలు రాకుండా శుద్ధీకరించుకోకుండా ప్రభు బల్ల అటు ఇవ్వటం కరెక్ట్ కాదు కదా అంటే ఆయన అన్నాడు, మరి హోసన్న మందిని గుంపులు పోతున్నారు, ఆ రోజు పోయి కూర్చునే వాళ్ళు ఉన్నారు కదా అని అంటాడు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, తీసుకుంటారు. కానీ ఒకరోజు మాత్రం ఉంది, ఒకరోజు ఉన్నది. ఆ రోజు అసలు విషయము బయటపడుతుంది. ఇష్టపూర్తిగా ఇష్టానుసారంగా జీవితాలను చేస్తున్న వాళ్ళని ఒకరోజు బయటకు వస్తుంది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నువ్వు ప్రభు బల్లలో చేవేసే ముందు నువ్వు అంటున్నాడు, నువ్వు బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను, ఆలోచించుకొనండి. ప్రభు బల్లలో చేవేస్తున్న నీవు సాతానుకు సంబంధించిన దయ్య పళ్ళలో కూడా చేవేస్తున్నావేమో, ఒకసారి ఆలోచించుకో. అంటే దాని అర్థం ఏంటంటే, దైవీకంగా నడవటానికి ఆలోచిస్తూ అడుగులు వేసి మరలా లోకరీతిగా సాతాను సంబంధమైన విషయంలో నువ్వు మళ్ళా అడుగులు వేసి ఆ రీతిగా బ్రతికితే నీ మీదకి తీర్పు రాక మానదు కదా అని ఆలోచించి ప్రభు బలలో చేయి వెయ్యి. స్తోత్రం, స్తోత్రం. మరి ప్రభు ఆలోచించి ప్రభు బల తీసుకున్న వాళ్ళు ఎలాగ ఉండబోతున్నారు, ఆలోచించకుండా తీసుకునే వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో కొన్ని విషయాలు క్లుప్తంగా 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. త్వరగా ముందుకు వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు బాగానండి. కాబట్టి
ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఏం చేయాలంట? తన్ను తాను పరీక్షించుకొనంటే చూసుకోవటం, ఆలోచించుకోవటం. నేను ఎలా ఉన్నాను, ఎలాంటి భక్తి జీవితం ఎలాగ నడుచుకుంటున్నాను, ఏమి ఆలోచిస్తున్నాను, ఏ రీతిగా నా భక్తి జీవితం ఒక సంపూర్ణతలోనికి వస్తుందా, పరలోక రాజ్యంలోనికి వెళుతున్నానా లేదా, అందుకు కావలసిన చిత్తపాటు నాలో ఉన్నదా లేదా అని ఆలోచించుకున్నా. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక, బాగానండి, ప్రభు శరీరమని ఆలోచించక చెప్పున్నా. అదేలే నాన్న చదువు. తిని త్రాగువాడు, వీళ్ళకి అర్థం కావడం చెప్తున్నాను. తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. నా వైపు చూడండి ఇప్పుడు. స్తోత్రం. మొదటి విషయం, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తమును గురించి, ప్రభుని గురించి సరైన ఆలోచన కలిగిన వారికి ఆ ప్రభు వల్ల ఆ రొట్టెలో పాల్పొందుతున్న ప్రతి బిడ్డకు ఆలోచించి ఏ రీతిగా అయితే ఆలోచించి ఆ ప్రభు బలలో పాలు పొందుతారో వారికి ఆత్మీయంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. స్తోత్రం. ఎలా ఉంటారు? ఆత్మీయంగా ఆరోగ్యకరంగా ఉంటారు. నా మాట అర్థం కాలే మీకు, మళ్ళా చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించంటే సరిచేసుకొని ఈ ప్రభు యొక్క శరీరము, రక్తము నా దగ్గరికి వస్తుంది, ఇది నేను దీనిలో పాలు పొందటానికి తగిన కృపను పొందుకొని నేను ముందుకు వెళ్ళాలని ఆలోచించి పశ్చాత్తాపడి శుద్ధీకరించుకొని ప్రార్థన చేసుకొని బలహీనతలు ఒప్పుకొని ఇక మీదట ఆ బలహీనతలోనికి వెళ్ళకుండా ప్రభు సహాయాన్ని కోరుకొని ప్రభు బల్ల దగ్గర అది ఆలోచించి, ఇది పరిశుద్ధమైనది, ఇది పవిత్రమైనది, ఇది నిర్దోషమైనది, నేను కూడా నిర్దోషిగా బ్రతకాలి, నేను కూడా పవిత్రంగా బ్రతకాలి, నేను కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, నా ఆలోచనలో, నా తలంపులోను, నా క్రియలలోను, నా నడతలోను, నా ప్రతి విషయంలో కూడా నా దేవుడు బ్రతికినట్లుగా బ్రతకాలని ఆలోచించి, ఇది నా దగ్గరకు వస్తుంది కనుక ఇది నిష్కలంకమైనది, నిర్దోషమైనది, నేను కూడా ఆ రీతిగా బ్రతకాలని ఆలోచించి దానిలో పాల్గొని పొందిన వాళ్ళకి ఆత్మీయత, ఆరోగ్యం కలుగుతుంది. స్తోత్రం, స్తోత్రం. అలా కాకుండా నిష్ట ప్రకారంగా బ్రతికి జీవించి ప్రభు బలలో చేయి వేస్తే అక్కడే రాయబడి ఉంది. ఏమనుంది? ఆత్మీయ ఆరోగ్యం కలగదు, ఆత్మీయ అనారోగ్యం కలుగుతుంది. మీలో అనేకులు బలహీనులను ఏమవుతారంట? ఏమవుతారంట? అనేక మంది బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. నిద్రించటం అంటే మరణిస్తున్నారు. నాయకుడు అన్న, ఎందుకని రోగాలు పాలవుతున్నారు? ఎందుకు బలహీనులు అవుతున్నారు? ఎందుకు నిద్రిస్తున్నారంటే, మరణిస్తున్నారు అని అంటే వారు ప్రభు యొక్క శరీరాన్ని గురించి, రక్తాన్ని గురించి సరైన ఆలోచన చేయక పాల్పులు పొంది నష్టపోతున్నారండి. నా మాట అర్థమైందా మీకు? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, గ్రహించండి. యేసుక్రీస్తు శరీరము, ఆయన రక్తము ఆరోగ్యాన్ని ఇచ్చేదండి, బలాన్ని ఇచ్చేది. ప్రియులారా, బలహీనులుగా చేయదు. ఏనండి, బలహీనులు ఎవరో, బలవంతులు ఎవరు చెప్తానేనండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే రేపు 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్యము నువ్వు అంగీకరించి ఆ వాక్యాన్ని గురించి సరైన అవగాహన,
ఆలోచన చేసి ఈ వాక్యము నా క్షేమము కొరకేనని ఆ వాక్యాన్ని అంగీకరించి నీ హృదయంలోనికి చేరినప్పుడు ఆ వాక్యము నీలో ఒక బలాభివృద్ధి కలుగు చేస్తుంది, విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. విశ్వాసం ద్వారా శోధనలు, కష్టాలు, బాధలు, అనేకమైన ఇబ్బందులు కలిగిన దేవునికి ఏనాడు దూరము కావు. ఆ బలముతో నువ్వు దేవుని సన్నిధికి నడుస్తూ వస్తావండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి పరిశీలన చేసుకోండి. సంవత్సరం ప్రారంభం ఎన్నాళ్ళు అవుతుంది? 2024 సంవత్సరం ప్రారంభం ఎన్నాళ్ళు అవుతుంది? 34 రోజులు. ఎన్ని ఆదివారాలు అయిపోయినాయి? ఎన్ని ఆదివారాలు చెప్పరు? 4 4 5 4 ఆదివారాలు కదా? 4 ఆదివారాలు. 4 ఆదివారాలు నేను మందిరానికి వచ్చే వాళ్ళ చేతులు ఎత్తండి. స్తోత్రం. ఏమనుకోబాకండి. ఈ 4 ఆదివారాలు అయితే 30 ఎన్ని రోజులు నాన్న? 34 రోజుల? 34 రోజులు నేను భోజనం చేయకుండా ఉన్నాను, నీళ్ళు దాకుండా ఉన్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అరే, దానికి వచ్చిన బలము దేవుని సన్నిధికి నడవలేని బలం అనేది. నువ్వు బలహీనుడివా, బలవంతుడివా? అన్నయ్య ఏం చెప్పేది నా బాధలు, అన్నయ్య ఏం చెప్పేది అన్నయ్య నా బాధలు. ఇంట్లో భర్త, ఇంట్లో బిడ్డలు, సమస్యలు, రోగాలు, అసమానం, పోట్లాటలు అన్నయ్య. అంటే ఏమీ లేకపోతే నేను భక్తి చేసేది కాదు కదా. యేసయ్య చెప్పాడు, మీరు వెళ్ళండి బయలుదేరి. అంటే నువ్వు వస్తావా రావా అని ఆయన అడగల. వెళ్ళమన్నారు, బయలుదేరారు. తుఫాను రేగింది, గాలి వచ్చింది, వాళ్ళు ప్రాణం పోతుందన్నట్లుగా తల్లడిల్లిపోతూ ఉన్నారు. స్తోత్రం. యేసయ్య చెప్పాడు కనుక వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు సముద్రం మీద. ఎప్పుడైతే తుఫాను రేగి అలలు రేగి అనేక రీతులుగా దాన్ని ముంచివేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో పంపినవాడు, వీళ్ళు చెప్పి పంపించిన వాడు మౌనంగా ఉంటాడా? చూడకుండా కన్ను కానరాని గుడ్డివాడు ఆయన కాదు కదా. చెప్పి పంపినప్పుడు ఆయన చెప్పాడని వెళుతూ ఉంటే తుఫాను రేగితే తుఫానుని అణసివేయటానికి చెప్పిన దేవుని మాటకు లోబడిన వారి పక్షంన ఎప్పుడు దేవుడు నిలబడేవాడుగా ఉంటాడు. నా మాట అర్థమైందా మీకు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. వాళ్ళు సముద్రం మీద పోయారు. అంటే సముద్రం అంటే లోకములో ఎన్నో పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అనేకమైన అడ్డు చేసి నీ ఆత్మీయ జీవితానికి ముందుకు వెళ్ళనివ్వకుండా పగ్గాలు, మోకులు లావు మోకులు గట్టి లాగటానికి ప్రయత్నాలు చేస్తే దాన్ని ఛేదించుకుంటూ దేవుని పాదాల దగ్గర పరిగెత్తే ఆ బలాభివృద్ధి కలుగున్నట్లుగా నువ్వు ఉందువు గాక. చెబుదాం అందరూ సంతోషంగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయతలో ఆరోగ్యం కలిగిన వాడిని సాతానుగాడు ఏమీ చేయలేడు ప్రియులారా. ఆత్మీయతలో ఆరోగ్యం లేని వానికి సాతాను గాని పోరాటాలు ఎక్కువ. వాడిని చూసి భయపడతారు వాళ్ళు. లోక పరిస్థితుల నుంచి భయపడతారు. ఆత్మీయత, ఆరోగ్యము ఎవరికి కలుగుద్దంటే ప్రభు యొక్క బల్లను, శరీరాన్ని, రక్తాన్ని ఆలోచించి పుచ్చుకున్న వాళ్ళకి ఆత్మీయ ఆరోగ్యం కలుగుతుంది. స్తోత్రం, స్తోత్రం. అంటే ఆత్మీయ ఆరోగ్యం అంటే మీకు ఒక మాట చెప్తానేనండి, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి సంతోషంగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నాకు బాగా లేకుండా ఉన్నాను అనుకోండి,
నా పక్కన ఒక మరో వ్యక్తి ఎప్పుడు బాగుండి ఆరోగ్యకరంగా ఉన్నాడు అనుకోండి, చూసిన వాళ్ళందరూ ఏమంటారు? ఏమంటారు? పర్లేదు చెప్పండి నాన్న. ఈ అన్నయ్యకి ఏంది ఎప్పుడు చూసినా బాగుండదు, ఆ పక్కన ఉన్న వ్యక్తి ఆ అన్నయ్య చాలా ఎప్పుడు చూసినా ఆరోగ్యకరంగా ఉన్నారు అని. అసలు ఎంత ఆరోగ్యకరంగా ఉండడానికి కారణాలు ఏంటి అని అంటే దానికి సంబంధించిన చెప్పండి. మెడిసిన్ కానీ ఫుడ్ కానీ కదా, ఆ విధానాలు నడుచుకుంటాడు ఆ వ్యక్తి. ఏది పడితే అది దొరికిన కాడికి, స్తోత్రం, గడ్డో గేదో ఏదో ఒకటి దొరికిన కాడికి తినేసి అనారోగ్యాలు పాలే మనసాన్ని పాలవుతారు కొంతమంది. ఆత్మీయ జీవితం కూడా అలా ఉంటుంది ప్రియులారా. ఆత్మీయతలో ఆరోగ్యం కలిగిన వారిని సాతానుగాడు ముట్టలేడు. శోధనలు వస్తాయి వారి జీవితాల్లో, రావని నేను అనలా. కానీ చివరికి జయం ఎవరితో తెలుసా? ఆత్మీయతలో ఆరోగ్యం కలిగిన వారికి జయము దేవుడిస్తాడు. గట్టిగా చప్పలు కొడదాం, దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దాని గురించి సరైన అవగాహన లేకుండా ఆత్మీయతలు బలహీనులైపోతున్నారు, ఆత్మీయతలో అనారోగ్యాలు పాలైపోతున్నారు, ఆత్మీయతలో మరణిస్తున్నారు అనేక మంది. లేదండి, వాళ్ళ ప్రార్థన ఉండదు, వాళ్ళ వాక్యం ఉండదు, వాళ్ళ పరిశుద్ధత ఉండదు, వాళ్ళ దేవుని ప్రేమ ఉండదు, వాళ్ళ సమర్పణ ఉండదు. కారణం ఆత్మీయతలు చచ్చిపోయారు కనుక. ఎందుకు చనిపోయారు? ప్రభు యొక్క శరీరాన్ని గురించి, ఆయన రక్తాన్ని గురించి బల్లలో సరైన అవగాహన లేకుండా, ఆలోచించకుండా పుచ్చుకున్నారు కనుక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి విషయం, ఆలోచించి ప్రభు యొక్క శరీరాన్ని గురించి, ఆయన రక్తాన్ని గురించి ఆలోచించటం అంటే నీకు నీవుగా ఈ ప్రభు బల్ల తీసుకోవటానికి సరిచేసుకునే ఆలోచన నీకు రావాలి, దిద్దుబాటు చేసుకోవాలనే ఆలోచన నీకు రావాలి, నీ బలహీనతలు ఒప్పుకునే ఆలోచన నీకు రావాలి. వాటిని చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. నేను ఎలాగ నడుస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను అని ఆలోచించుకొని ఆ రీతిగా నీవు ఒప్పుకొలతో కూడిన ప్రార్థన పశ్చాత్తాపడితే ప్రభు బల్ల నీ ఆత్మీయ జీవితానికి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. స్తోత్రం, స్తోత్రం. ఆలోచన లేకుండా తీసుకున్నావు అనుకో, అనారోగ్యమైన ఆత్మీయ జీవితం, ఆత్మీయత మరణం. ప్రభు ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఇప్పుడైనా మిగిలిన వాటినైనా బ్రతికించుకో, చనిపోయిన ఇప్పుడైనా మిగిలిన వాటినైనా బ్రతికించుకోమన్నప్పుడు చెప్పినప్పుడు వెంటనే లోబడి ప్రార్థన చేసుకోవాలి. మొదటి విషయం, ప్రభు బలం ఆలోచించుకొని తీసుకున్న వాళ్ళకి ఆత్మీయ ఆరోగ్యం కలుగుతుంది. అలా తీసుకోకపోతే అనారోగ్యాలు పాలవుతారు, బలహీనులు అవుతారు, ఆత్మీయతలో చనిపోయే పరిస్థితి కలుగుతుంది. రెండో విషయం, టైం అయిపోయింది, ముగుతుంది. నేను ఈరోజు 8:45 ముగిద్దామంటాను. సరే, త్వరగా. రెండో విషయం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31 చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల, మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. నా ఇప్పుడు స్తోత్రం, స్తోత్రం. ఎవరైతే ప్రభు బల్లలో చేయి వేసేవాళ్ళు సరైన ఆలోచన తీసుకొని, అంటే వాళ్ళ బలహీనతలు ఒప్పుకొని, పొరపాట్లు ఒప్పుకొని, నేను వాక్యానుసారంగా నడుస్తున్నానా లేదా ఆలోచించుకోవాలి. దైవజనులు చెప్పినట్లు నేను నడుస్తున్నానా లేదా ఆలోచించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు నేను నడుస్తున్నానా లేదా ఆలోచించుకోవాలి. చెప్తుంది ఒకటి, చేసేది ఒకటైతే సౌలులాగా పరిస్థితి. ఒకవేళ తొందరపడి చేసినా దేవుని వాక్యము సేవకుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే లోబడితే దేవుని కృప దొరుకుతుంది, దావీదులాగా. స్తోత్రం, స్తోత్రం. వ్యత్యాసం ఇదే, రెండిటికి వ్యత్యాసం ఇదే.
ఇక్కడ మనం చదువుకున్న విషయం ఏంటంటే, నువ్వు సరైన అవగాహన లేకుండా ఆలోచించకుండా ప్రభు బల్లలో నువ్వు పాల్పొందులు సరైన అవగాహన తీసుకొని ప్రభు బల్లలో చేవేసినప్పుడు నీకు కలిగే ఆశీర్వాదకరమైన మేలు ఏందో తెలుసా? తీర్పులోనికి నువ్వు రావు. ఆ మాట అర్థమైందా? నాపి చూడండి అందరూ. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసిన వాళ్ళు బయటకు వెళ్ళండి నాన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దారి తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని, నీతి సూర్యుడా దేవుని విషయాలు ఎంత యథార్థంగా నమ్మకం ఉన్నామని అడిగాను అనుకో, మీ దగ్గర నుంచి ఆన్సర్ సరైన ఆన్సర్ దొరకదు. నాకు చెప్పడానికి మీ దగ్గర ఆన్సర్ లేకపోతే దేవుడు అడిగినప్పుడు అడగడా? ఎవరిని అడగడు తెలుసా? ఎవరిని అడగడు తెలుసా? ఆలోచించి వాక్యాన్ని అనుసరించే వాళ్ళని అడగడండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యానుసారమైన జీవితం చేసేవాళ్ళను, ప్రభు యొక్క శరీరము ఆయన రక్తము, నేను మొదటే చెప్పాను, అది పరిశుద్ధమైనది, నిరపరాధమైనది, నిర్దోషమైనది, కళంకము లేనిది, సమర్పణ కలిగినది, లోబడినది, ప్రేమ కలిగినది. అంటే నువ్వు ఆ రొట్టె ఆ ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఈ రీతిగా నేను తిన్నప్పుడు ఈ రీతిగా నేను బ్రతకాలి, ఈ రీతిగా జీవించాలి, నాకు ఎవరైనా పగస్తులు ఉన్నారా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి. ఎందుకు? పరలోక రాజ్యం నీకు రావాలంటే, ఆ తీర్పులో నువ్వు నిలబడకుండా ఉండాలంటే ఇది కావాలి నీకు. నీకు మాట చెప్తాను నేనండి, ఇంతకుముందు చెప్పింది నేను మళ్ళా చెప్తాను. మంచి విశ్వాసీ జీవితం చేస్తున్న సహోదరి ఉంది, చాలా సంఘానికి చాలా దీవెనకరంగా బ్రతికింది, చాలామందిని మందిరాన్ని నడిపించింది. తర్వాత కాస్త అనారోగ్యం చేసి, పెద్ద వయసు వచ్చింది, కొద్దిగా అనారోగ్యం చేసి చావుబతులు కొట్టిమిట్టాడుతుంది. డాక్టర్ల దగ్గర కూడా చెప్పేశారు, ఇంకా బ్రతకదు, చనిపోద్దని చెప్పారు. ఆ మాట ఈ మాట చల్లగా మొత్తం మీద ఆమెకు తెలిసింది. ప్రార్థన చేసుకుంది, ప్రభువా నీ రాజ్యాన్ని తీసుకో అయ్యా అని ప్రార్థన చేసుకుంది. వెంటనే ప్రభు మాట్లాడు. ఎందుకంటే మంచి ప్రార్థనాపరురాలు, ప్రార్థన చేసిందంటే దేవుని స్వరం వినకుండా రాదు. ప్రభు చెప్పాడు, నా దగ్గర రావట్లేదు, నువ్వు నరకానికి వెళ్తున్నావు అన్నాడు. అయ్యా, ఇంత భక్తి జీవితం చేసి, ఎంత సమర్పణ కలిగి, ఇంతగా సంఘానికి ఎంతో ఉపయోగపడి, సేవకుడికి ఎంతో ఉపయోగపడి, ఎంతోమందిని నేను నీ దగ్గర నడిపించాను కదా, నేను నరకం పోవటానికి ఏందయ్యా అని అంటే, నీలో క్షమించలేని స్వభావం ఉన్నది, కోపం ఉంది నీళ్ళు. ఇంకా అందుకే కోపం ఉన్నవాళ్ళు, క్షమించలేని వారు నా రాజ్యంలోనికి చోటు లేదు. మరి ఇక్కడికి ఎవరిదే? నేను అందరినీ క్షమించాను గనుక, అందరినీ ప్రేమించాను గనుక, అందరి ఎడల కరుణా హృదయం కలిగిన వాడిని గనుక, నా దగ్గరికి రావాలంటే, నా స్థానంలోనికి రావాలంటే, నా రాజ్యంలోనికి రావాలంటే అది ఉండాలి. నీలో క్షమించలేనిది ఆ హృదయంలో ఉన్నది అని ప్రభు చెప్పినప్పుడు వెంటనే ఆమె ప్రార్థన చేసుకున్నట్టు కన్నీళ్ళు విడిచి, అదేదో ఆలోచించింది, ప్రార్థన చేసుకుని ఆలోచించింది. ఏంటిది? కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరితో నేను పోట్లాట పెట్టుకున్నాను, తగాద పెట్టుకున్నాను. ఇప్పటికీ నేను వాక్యం వింటున్నాను కానీ, క్షమించినట్లుగానే ఉన్నాను కానీ, ఆమె మీద కోపం మాత్రం నా హృదయంలో ఇప్పటికీ ఉన్నది. పూర్తిగా నేను క్షమించలేదు, ప్రేమించలేకపోయానని చెప్పేసి అది ఎప్పుడైతే ఆలోచించిందో, అది గుర్తుకొచ్చిన వెంటనే పశ్చాత్తాపడి దేవుని దగ్గర, అయ్యా కాస్త ఆరోగ్యం ఇవ్వయ్యా. దేవుడిచ్చాడు ఆరోగ్యం. వెంటనే
ఒక వాహనం కట్టుకొని తన దగ్గరికి వెళ్ళి తను కౌగులించుకొని కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు, నీ మీద పలానప్పుడు ఇలాగ అన్నానని చెప్పేసి ప్రాధేయపడి కంటి నిండా నీళ్లు పెట్టుకొని హృదయపూర్వకంగా వాటేసుకొని తనివి తీరా ఆమెను ముద్దులు పెట్టుకుందండి. సిస్టర్ని, తోటి సహోదరులు, ఇద్దరు ఆడవాళ్ళు. విషయం ఏంది తెలుసా? డాక్టర్ గారు రోజులు లెక్కేసుకోమని చెబితే ఆ తర్వాత ఆమె ఇంచుమించుగా 22 సంవత్సరాలు బ్రతికిందండి. చప్పలు కొడదాం దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీతో పంచుకోవాలనుకుంటున్న దేవుని ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నేను తీర్పులోనికి రాకూడదు, తీర్పు మీదకి నా మీదకి రాకూడదు, తీర్పు లేని భక్తి జీవితం నేను చేయాలి అని ఆలోచించి భక్తి జీవితం చేసి ప్రభు బలలో చేయవేయగలిగితే నువ్వు తీర్పులోనికి దేవుడు తీసుకురాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం అందరం సంతోషంగా చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమంది ఉంటారు ఆలోచన సరిగా ఆలోచించరు, సరైన అవగాహన ఉండదు, భక్తి ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఆదివారం ఏందో తెలియదు, వాక్యం అంటే ఏం తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, విశ్వాసం అంటే తెలియదు, సంఘం అంటే తెలియదు, సావుకుల విలువ తెలియదు. మందిరానికి వచ్చారా మన ఇంటికి? ప్రార్థన చేయండి, అమ్మ వందనాలు, ప్రార్థన చేసి తెలీదు. ఈ ఆలోచన ఉండదు వాళ్ళకి. పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఏం పని చేయాలో నీకు ఆలోచన ఉంటుంది. బిడ్డల విషయాలు ఏం చేయాలో నీకు ఆలోచన ఉంది. కుటుంబ పరంగా ఏది చేయాలో నీకు ఆలోచన ఉన్నది నీకు ఆలోచన. కానీ ప్రభు యొక్క శరీరము రక్తం తిని త్రాగటానికి తగిన ఆలోచన లేకపోతే తీర్పులో నిలబడతావు నీవు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోరుకునేది, ఆయన దాసునిగా సేవకునిగా నేను కోరుకునేది, మీరు తీర్పులోనికి మనం రాకుండా ఉందుము గాక, అటు భక్తి జీవితం చేసి ఆలోచన చేయుదుము గాక. చూద్దాం అందరం సంతోషంగా హల్లెలూయా. గడిచిందేదో గడిచిపోయింది, తొలగించుకో దాన్ని. ఏమండి, మనుషుల ఆలోచన చొప్పున నువ్వు నడిచి దేవుని గురించి, దేవుని నిత్య జీవంలోనికి నిన్ను తీసుకువెళ్ళే ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తాన్ని గురించి సరైన ఆలోచనలు నీకు లేకపోతే తీర్పులోని రాక మరి ఎక్కడికి వస్తావు? మనుషులు ఇలాగ చెప్పి ఇలాగ చేయి నీకు రూపాయి వస్తుంది, ఇలాగ చేయి ఇలాగ చేయాలని నువ్వు చెప్పినప్పుడు వాళ్ళ ఆలోచన తెచ్చుకున్నావు, కానీ నీ ఆలోచన ఏంటిది? ప్రభు వల్ల నేను ఎలాగ తీసుకోవాలి, ఏ రీతిగా ఉండి నేను తీసుకోవాలి, అందుకు తగిన పరిశుద్ధత నాలో ఉన్నదా, తగిన చిత్తపాటు నాలో ఉన్నదా, తగిన రీతిగా నేను నడుస్తున్నానా లేదా అని ఆలోచించుకోకుండా నువ్వు తీసుకుంటే తీర్పులోనికి వస్తావు. ఆలోచించుకొని ఒక భయముతో వణుకుతో భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఆ ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము నిన్ను ఒక నిర్దోషిగా మార్చే రీతిగా నువ్వు బ్రతకగలిగితే నువ్వు దేవుడు తీర్పులోనికి రానివాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా కాకుండా ఏదో ఒకటి తీసుకోకపోతే ఎలాగన్నా వచ్చి తీసుకొని అజ్ఞానం వల్ల నువ్వు తీసుకొని ఆలోచించకుండా నువ్వు తీసుకుంటే తీర్పులో నిలబడతావు. నేను అంటాను, తీర్పులో కాదు కృపలో నిలబడదాము గాక. చూద్దాం అందరం సంతోషంగా. తేబడుతున్న కృపకు మనము యోగ్యులుగా ప్రభు సన్నిధిలో ఆ రీతిగా ఆలోచించి ప్రభు బలలో చేయవేయుదుము గాక. దేవునికి స్తోత్రం. మూడో విషయం, చాలా విషయాలు ఉండగానే చెప్పాలంటున్నా కానీ అయిపోయింది, ఇప్పుడు చాలా అయిపోయింది ఇప్పటికే. మూడో విషయం, యోహాను సువార్త 6:54 వాక్యం చదువుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము
నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. చూడండి ఇప్పుడు స్తోత్రం. మూడో విషయం ఏంటంటే, రాసుకున్న వాళ్ళ గురించి కానీ మీకు కానీ వర్తమానం గుర్తుండాలి కాబట్టి చెప్తున్నాను. మొదటిది మంచిగా ఆలోచించి ప్రభు శరీరంలో మంచి మనస్సాక్షితో బ్రతికి ప్రభు శరీరంలో పాల్పొలు పొందేవాళ్ళు ఆత్మీయ ఆరోగ్యం కలుగుతుంది. మంచిగా ఆలోచించి ప్రభు బలలో ఈ బల్ల నేను తీసుకోవడానికి తగిన రీతిగా నేను నడుస్తున్నానా లేదా అని ఆలోచించి ప్రభు బల్లో ఆ రీతిగా నడిచి ప్రభు బల్లో చేవేసిస్తే వారు తీర్పులోనికి రారు. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, నువ్వు ఆలోచించి ఆ ప్రభు బలలో చేవేస్తే ఇది నా కొరకు చీల్చబడిన శరీరము, ఆఖరి బొట్టు వరకు కార్చిన నా యేసయ్య రక్తము నా కొరకు చీల్చబడింది, నా కొరకు ఆఖరి బొట్టు వరకు కార్చబడిందని నువ్వు వివేచించడం ఆలోచించి నువ్వు పుచ్చుకుంటే, అంటే దాని అర్థం ఏంటంటే కొద్దిగా చెప్తాను నేనండి. సమయం అయింది కనుక క్లుప్తంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. జాగ్రత్తగా విందాం. స్తోత్రం. చూద్దాం అందరూ సంతోషంగా చెప్పండి, సంతోషంగా హల్లెలూయా. అక్కడే రాసినాడు, చదువు నా మాట, మిగిలిన వాక్యం చదవండి. జీవము గల ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియో చనిపోయినట్టు కాదు. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని. ఇప్పుడు నావి చూడండి. హల్లెలూయా. పితరులు మన్నాను తిన్నారు కదా అరణ్యంలో కదా, 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మన్నాను తిన్నారు కదా, అవునా దాదా? తిన్న వాళ్ళ మధ్యలోనే చాలామంది ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఏంటి కారణం? దేవునికి విధేయత చూపక అవిధేయత చూపటం వలన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీది కాంతి మీరు దాన్ని స్వాధీనం చేసుకోవద్దు. మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది చేయండి, ఇలా నడవండి, ఇలా లోబడండి అని చెప్తే కొంతమంది ఎలా ఉన్నారంటే దేవుడు వద్దన్న దాన్నే తీసుకుంటారండి. స్తోత్రం, ప్రైజ్లా. దేవుడు ఏది చేయొద్దంటారో అదే చేస్తారండి. దేవుడు ఏది దోచుకోవద్దంటాడో అదే దోచుకుంటారండి. దేవుడు ఎవరితో సహవాసం చేయొద్దంటారో వాళ్ళతో సహవాసం చేస్తారండి. దాని ద్వారా ఏమయ్యారు అని అంటే చాలామంది ఆకులు రాలిపోయారు. పిల్లరా, ఎవరు వీళ్ళు? మన్నాను పూజించిన వాళ్ళే. స్తోత్రం. నువ్వేం ఆలోచించాలి తెలుసా? ఎందుకు పితరులు రాలిపోయారు? ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కదా, బాప్తిజం తీసుకొని వచ్చారు కదా, లోకంలో ఉన్నప్పుడు, లోకంలో నడుస్తున్నప్పుడు ఆ భక్తి జీవితం, బాప్తిస్తానికి తగిన ఒక మార్పు కలిగిన జీవితం చేయాలి కదా. అందుకే వాళ్ళు నశించిపోయారని అనుకుంటాం. కానీ నేను నశించుకున్నట్లుగా వాళ్ళలాగా ఉండకూడదు, నేను దేవుడు చెప్పినట్లుగా నడవాలన్న ఆలోచన నీకు రాగలిగితే ఈ క్రీస్తు యేసు శరీరము ఆయన రక్తంను తిని త్రాగినప్పుడు నిరంతరం నిరీక్షణ కృపను జీవాన్ని దేవునికి ఇస్తాడు. స్తోత్రం, స్తోత్రం. అంటే నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. జీవమగలి నిరంతరం బ్రతకటమే దేవుడు ఇష్టపడి ఈరోజు నీతో చెప్తున్న సందేశం ఏంటంటే, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా. ప్రభు బల్ల తీసుకున్నప్పుడు, ఆయన రక్తం త్రాగుతున్నప్పుడు, నా యేసయ్య ఏ రీతిగా అయితే సమాధిని జయించి, మరణాన్ని జయించి, లోకాశలను జయించి, పాపమును జయించి, ఏ రీతిగా అయితే ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడో దేవుడు కూడా నన్ను ఎత్తుతాడు. దేవుడు కూడా ఆయన వచ్చినప్పుడు అదే రీతిగా, ఆయన ఏ రీతిగా అయితే లేపబడ్డాడో, ఎత్తబడ్డాడో, దేవుడు ఆయన శరీరంలో ఉన్న శక్తి, ఆయన శరీరంలో రక్తంలో ఉన్న శక్తి
నాలోనికి వచ్చి నన్ను ఆ రీతిగా రాకడలో ఎత్తబడే కృపను దేవుడు దయచేస్తాడని ఆలోచించి ప్రభు బలలో చేయి వేయుదురుగాక. స్తోత్రం. అలా కాకుండా ఏదోలే అన్నట్లుగా దాని గురించి ప్రభు శరీరాన్ని గురించి రక్తాన్ని గురించి సరైన అవగాహన లేకుండా లోకంలో చేసి ప్రభు బల్ల పాల్పులు పొందితే ఎత్తబడవు, విడవబడతావు. విడవబడతావు. అది జరగక మునిపే దేవుడు తెలియజేస్తున్నాడు, ఇలా ఉండండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇలా ఉండండి. ఏముండండి? ఆలోచించుకో, నీకు నీవే ఆలోచించుకో. ఎలాగ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఎన్ని అబద్ధాలు ఆడుతూ వచ్చావు? క్రైస్తవ నోట అబద్ధాలు ఉండాలా? ఉండొచ్చా? అబద్ధాలు ఆడొచ్చా? పక్క వాళ్ళ మీద చాడీలు చెప్పొచ్చా? ఒకసారి ఆలోచించాలి కదా. నీ ఎవరిని నమ్మేవు? ఏ దేవుని సన్నిధికి వస్తున్నావు? ఆ దేవుని మనసు ఎలాంటిది? ఆయన గుణగణాలు ఏంటివి? ఆలోచించి కదా ప్రభు బల్ల చేయాల్సింది. ఏంటిది ఆలోచించాలా? నా దేవుడు ఇలాగ ఉండమని చెప్పాడు, ఇలాగ ఉండమని చెప్పడం కాదు, ఆల్మోస్ట్ ఆయన అలా ఉండి, అలా నడిచి, అలా ప్రేమించి, అలాగా తన్ను తాను సమర్పించుకున్నాడు, త్యాగమైపోయాడు. నేను కూడా అలా కావాలి నా దేవుని కొరకని అని ఆలోచించి ప్రభు బలలో చేయవేయుదు గాక. మీకు మాట చెప్తున్నానండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం రీతిగా చెప్తూ ఉన్నాడండి. ఉపమానం చెప్తూ ఏమంటున్నాడంటే, పొలంలోనికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు వెళ్తారు కదా, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. అదే మిద్ది మీదకి ఎక్కిన వాళ్ళు. ఒకళ్ళు ఎడవబడతారు, ఒకళ్ళు చెప్పండి. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. తిరగలు విసురుతున్నారు కదా, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. పట్టుకుంది ఇద్దరు ఒకే చాటు కూర్చున్నారండి. ఇద్దరు ఒకే మిద్ది మీదకి ఎక్కారండి. ఒకే మిద్ది మీదకి ఎక్కారు. ఎక్కిన వాళ్ళు ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు విడవబడ్డారు. తిరగలు విసురుతున్న ఒకే పిడి పట్టుకున్నారు, ఇద్దరు ఒకే చోటు కూర్చున్నారు. ఇద్దరు కలిసి ఒకే తిరగలు తిప్పుతూ ఉన్నారండి. కానీ ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు విడవబడ్డారు. ఎందుకని? ఒకని ఆలోచన ఏమో దైవికంగా ఉంది, ఒకని ఆలోచన ఏమో లోకానుసారంగా ఉన్నది. భక్తి అనేది ఇద్దరు చేస్తున్నారు, కానీ భక్తిలో మార్పు కలిగి ఒకళ్ళు చేస్తున్నారు, భక్తిలో వేషం వేసుకొని భక్తి చేస్తున్నారు ఒకళ్ళు. అందుకనే విడవబడ్డారు పిల్లరా. ఈ పరిచర్యలో వస్తున్న ప్రతి బిడ్డ దేవుని వాక్యం అనే నీటి ద్వారా కడగబడి పరిశుద్ధాత్మ అనే అభిషేకం పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి దేవుని కుమారులుగా మారుదుముగాక. చెబుదామందరం సంతోషంగా. అంటే జరగాలని కదా కోరుకుంది ఆమెనంటే. జరగాలంటే అలా ఉన్నానా లేదని నీవు ఆలోచించుకో. నేను నడుస్తున్నానా లేదా? దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా చెప్తున్నప్పుడు ఇలాగ వాక్యము చెప్పినట్టు వాక్యానుసారంగా నేను ఈరోజు నడిచేనా లేదా? ఆజ్ఞల ప్రకారం నడిచేనా లేదా? కష్టం వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, ఏదో జరిగినప్పుడు అలా కాదండి. అలా కాదు. ఏం జరిగినా, ఎంత నష్టం జరిగినా, ఉపద్రవాలే కలిగినా, అనారోగ్యాలు వచ్చినా, చివరికి ప్రాణం పోయే పరిస్థితి ఎదురైనా ప్రభు కొరకు నిలబడేవారు దేవునికి కావాలి. స్తోత్రం, స్తోత్రం. చెబుదామందరం సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రతి వారికి దేవుడు, ప్రతి చేరిన ప్రతి బిడ్డల మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఇప్పుడు మొదటి మూలవాక్యానికి వద్దాం. ప్రభు బుద్ధిమంతులారా, ఏంటిది ఏమన్నాడు? బుద్ధిమంతులారా. చదవండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతులు మీరే ఆలోచించుకొనుడి. మనము దీవించు. చూడండి అన్న,
ఇప్పుడు ఎవరు ఆలోచించుకోవాలా ప్రభు బల తీసుకోవడానికి? చెప్పండి. అర్థం కాల. ఎవరు ఆలోచించుకోవాలంట? ఇప్పుడు దేవుని వాక్యం నా దగ్గరకు వచ్చింది, ఎవరు నేనే ఆలోచించుకోవాలా. నేను ఎలాగొన్నాను, ఎలాంటి జీవితం చేశాను, జరిగిపోయింది. గతం కథ జరిగిపోయింది. అంతకుముందు ఆలోచనలు, అంతకుముందు విధానాలు, అవన్నీ గతం కథ. మీకు మాట చెప్తానేనండి, నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని దగ్గర నీ బలహీనత, నీ పొరపాట్లన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని కనికరాని కటాక్షం కృపకును పాత్రుడు ఎప్పుడు అవుతావో, ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీద దాని జోలికి పోకుండా నువ్వు దైవికంగా ఆలోచించుకొని ఆ దైవ ఆలోచనతో నువ్వు సాగిపోతూ ఉంటే, ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత పలాని పాపాలు నేను చేశాను కదా ప్రభు, మరి దాని గురించి ఏం పాపాలు నాకు తెలియదు అంటాడు. ఏమంటాడు? నాకు తెలియదు పాపాలు అంటాడు. ఎందుకని? దేవుడే చెప్పాడు, క్షమించేశాడండి. స్తోత్రం. సంతోషం చెబుతామా? హల్లెలూయా.